హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పాతూరు అయితే పెళ్ళికి వెళ్తున్నాను. రోడ్డు అయితే మరి దారుణంగా ఉంటుంది చూడండి. రాత్రి అయితే విపరీతమైన వర్షం అయితే పడింది. అందుకనే చూడండి రోడ్డు అయితే ఎలాగుంది, మరి దారుణం. నేనైతే బైక్తో వచ్చాను కానీ ఆ మధ్య మధ్యన దిగి నేనైతే స్లోగా వెళ్తున్నాను చూడండి. వామ్మో, రోడ్డే ఇలాగుంది. ఓ నాయన, చూడండి ఫ్రెండ్స్, క్లైమాక్స్ చాలా బాగుంది. వావ్, చూడండి. మొత్తం గొయ్యలే అయిపోయినాయి మొత్తం. చూడండి మొత్తం రాళ్ళే. ఈ రాళ్ళ మీదే బైక్ అయితే వెళ్ళాలి. చూడండి ఆ పైన కనిపిస్తుంది ఘాట్ అయితే ఘాటి. రోడ్ అయితే బాగాలేదు. రాత్రి విపరీతమైన వర్షం కదా, మొత్తం గొలకేసి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, నేనైతే నా పాతూరులో ఒక 5 ఇల్లులు అయితే నేను పనికొప్పుకున్నాను. ఆ ఇల్లు అయితే నేను ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఎలా చేస్తాను ఏంటంటే మొత్తం వీడియోలో చూపిస్తాను. రోడ్డు బాగలేక నా ఫ్యామిలీ అయితే అలా దింపేసి నేనైతే ఒక్కడినే వచ్చాను. ఇదిగోండి నా కొడుకు జీవన్. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చూడండి రోడ్డు బాగాలేదు, అందుకనే ఫ్యామిలీ అయితే నడిచి రమ్మన్నాను. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పరా. సిగ్గు ఎక్కువ వీడికి, మొహమాటం కూడా ఎక్కువ. హాయ్ చెప్పు. ఒరే చెప్పరా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా ఈడు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు అయితే ఇలా రాళ్ళతో కట్టారు. అయితే హైటు కింద చూస్తే బాగా డౌన్ అనమాట. ఏమైనా జస్ట్ స్లిప్ అయ్యి కింద పడ్డామంటే మరి అంతే సంగతి. చూడండి నా మిస్సెస్, నా కూతురు నడిచి అయితే వస్తున్నారు. రోడ్ బాగాలేదు కదా, అందుకనే నడిచి అయితే రమ్మన్నాను. నేను ఒక్కడనే బైక్ అలా మెల్లకైతే వచ్చాను. ఇది నా ఫ్యామిలీ అనమాట. మా పాప వెనక వస్తుంది. జోష్నా దా. బాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. బాగున్నారా అని చెప్పు. బాగున్నారా అను చెప్పు జోష్నా. వామ్, క్లైమాక్స్ సూపర్గా ఉంది. ఆటో అయితే వస్తుంది, ఎలా వస్తుందో నాకైతే భయం వేస్తుంది. మొత్తం రాళ్ళే. చూద్దాం. నేను ఆటో అయితే చూపిస్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఇదిగోండి ఆటో వస్తుంది. ఎలా వస్తుందో ఏంటో కానీ ఆటో. రోడ్ అయితే బాగలేదు. వాము, చూడండి మెల్లగా అయితే ఆటో వస్తుంది. ఓహో, ఎవరా అనుకున్నాను, మా ఫ్యామిలీ వాళ్ళ. చూడండి ఎలాగొస్తుంది. ఓరే ఏంటిదే, ఇదా చూడండి. ఎవరో అనుకున్నాను, మా అన్నయ్య వాళ్ళే. ఆహా, మరి దారుణంగా ఉందండి. కాకపోతే మెల్లకైతే ఆటో వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు అయితే బాగాలేదు కదా, అందుకనే నా పిల్లలు అయితే బైక్ని అయితే ఎక్కించలేదు. వాళ్ళైతే నడిచి వెళ్ళిపోమని చెప్పాను. ఘాటి రాళ్ళు అయితే బాగా రఫ్ అండ్ టఫ్గా ఉంది. మెల్లకైతే వెళ్తున్నాను. వామ్మో, నా బండి అయితే ఆగిపోయేలా ఉంది. ఎక్కట్లేదు బండి ఘాటి. అయినా పర్లేదు, మెల్లకైతే ఎక్కిపోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు మా తమ్ముడు పిల్ల అనమాట. ఆ భోజికే వెళ్తున్నాము.
చూడండి ఫ్రెండ్స్, మా పాతూరు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇదేనండి మా పాతూరు. ఎలా ఉంది చూడండి. ఇక్కడ కొండ ప్రాంతం అనమాట. ఇది పుడదం గ్రామము, జరడ పంచాయతీ, పార్వతీపురం, మన్యం జిల్లా అనమాట. వావ్, ఎంత నైస్గా ఉందో. చూడండి, అప్పట్లోనైతే డాబా ఇల్లు అయితే ఒక్కటి కూడా లేవు, మొత్తం పూరిళ్ళే ఉండేవి. పూరిళ్ళు, గుడిసెళ్ళు, చిన్న చిన్న ఇల్లులు కట్టేసి అయితే ఉండేవారు. ఎప్పుడైతే తిట్లీ తుఫాన్ వచ్చింది, ఈ గుడిసెళ్ళు, రేకుళ్ళు మొత్తం అయితే ఈ గాలికి ఎగిరిపోయి మొత్తం రేకులు పగిలిపోయాయి. అయితే ఆ టైంలోన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ ఇల్లును అనమాట అప్లై చేస్తారు. అయితే మొత్తం 16-17 ఒకేసారి వచ్చాయి. అందుకే చూడండి, మొత్తం ఇప్పుడైతే డాబా ఇల్లులే అయిపోయినాయి. మొత్తం అయితే మారిపోయింది. అప్పుడు ఇల్లులు వేరే, ఇప్పుడు ఉంటున్న వాళ్ళ ఇల్లులు వేరే అనమాట. అప్పుడు గుడిసిల్లు, రేకిళ్ళు ఉండేవారు. ఇప్పుడు మొత్తం అయితే డాబా ఇల్లు కట్టుకున్నారు. కానీ కొన్ని అయితే బడ్జెట్ చాలిక ఏంటంటే ప్లాస్టింగ్ గట్రా ఇవన్నీ చేయలేదు, మామూలుగా అలాగే ఉండిపోతున్నారు. స్లాబ్లు అయితే మొత్తం ఫినిష్ అయిపోయాయి. చూడండి, మొత్తం అక్కడక్కడ డాబా ఇల్లులు అయితే లైన్గా లేదు, ఎందుకంటే జాగా అయితే వేరే వాళ్ళది. దానివల్లే వాళ్ళనైతే చోట ఎక్కడుంది అక్కడే అయితే ఇల్లు కట్టుకున్నారు. సో ఇల్లులు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఒక్కొక్క ఇల్లులే కనిపిస్తున్నాయి. ఇదే ఫ్రెండ్స్ నేను చేసిన ఇల్లు అనమాట. వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, కాకపోతే పెళ్ళి ఉందనేసి వీళ్ళైతే పెయింట్ వేసి మామూలుగా అయితే ఉండిపోతున్నారు అలాగా. ఇదిగో ఫ్రెండ్స్, కొత్త కొత్త ఇల్లులు అయితే కడుతున్నారు. హాయ్ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి రా. హాయ్, ఎవరండి మీదే? ఏట్రా, ఇదొక ఇల్లు. ఇవన్నీ ఖాళీనే ఉండేవి అప్పుడు. ఇదిగోంది పాటిల్లో ఇలాగ ఉంటాయి. ఇది పాటిల్ అనమాట. ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడేమొచ్చేసి డాబాలు కట్టి అలాగైతే ఉండిపోతున్నారు. ఇదొక వీధి, ఇంకో వీధి అవతల ఉంది, అయితే చూపిస్తాను. వావ్, మేకలు, ఆవులు. ఇదండి, ఇదొక వీధి. ఈ వీధి వచ్చాము, ఇది డాబా ఇల్లు అనమాట. ఇదనమాట ఇంకో ఇల్లు నేను చేసింది. ఇందాక 2 ఇల్లు, ఇదొకటి, మూడోది. ఇంకో 2 ఇల్లు చూపిస్తాను. ఇది ముందుల వరండా కనేసి ఇది చేసుకుంటా. ఇదిగోండి, ఇదొకటి చూడండి. ఇదండి మరో 2 ఇల్లులు అయితే నేను చేసినవే. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, లోపల మొత్తం చూపిస్తాను. వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇలాంటే కొండ ప్రాంతం కదా, ట్రావెలింగ్లోనే దోలుదేరిపోతుంది. బడ్జెట్ అనేది చాలా పెట్టుబడి ఉండాలి. ఇదొక 2 ఇల్లు అనమాట. మొత్తం ఈ ఊర్లో అయితే నేను 5 ఇల్లులు అయితే పని ఒప్పుకున్నాను. ఇందాక పెయింట్ చేశారు, అదో 2 ఇల్లు. ఇప్పుడు ఇంకో చూపించాను సింగిల్గా. ఇదొక ఇల్లు, పక్క పక్కనే ఇదొక ఇల్లు. ఇదండి, ప్లాస్టరింగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించి కూడా పైపులు అయితే ఇంకా వేయలేదు. ఇదండి, గాడీలు అయితే తీస్తాము, ఇంకా పైపులు వేయలేదు. 12x36 అడుగులు ఉంది ఇప్పుడు ఇల్లు. ఇదొక రూమ్ అనమాట. ఇది హాల్ అనుకోవాలి, సెంటర్ రూము. ప్లాస్టింగ్ ఏం ఇంకా అవ్వలేదు, ఫ్లోరింగ్ కూడా అవ్వలేదు. ఇది లాస్ట్ రూమ్ అనమాట. ఇది వీళ్ళకైతే జాగా మరి లేదు, ఇంతే 3 రూమ్లే ఉన్నాయి. ఇదా, ఈ పక్కిళ్ళు కూడా సేమ్ ఇలాగే, ఏజ్ టీజ్ ఇలాగే ఉంటుంది. కబోర్డ్కి అయితే మెస్ అయితే రెడీగా అయిపోయింది, కానీ ప్లాస్టింగ్ ఇంకా అవ్వలేదు. చూడండి, వెనక్కి చూస్తే ఫుల్ డౌన్లో ఉంది. వావ్,
క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ఊరు అయితే ఎండాకాలమైన చలే, చలికాలమైన విపరీతమైన చలి. పగిలిపోతే స్వెటర్లు వేసి తిరగాలి, దుప్పటి వేసుకొని ఉండాలి, తట్టుకోలేము ఇక్కడ ఉన్న చలి. ఎప్పుడు చూసినా మబ్బే చూడండి. ఇంకేటి రెడీ అవ్వలేదు, ఓన్లీ స్లాబ్ వేసుకొని అలాగ ఉంచారు అంతే. ఇదండి ఇంకో ఇల్లు పక్కనే. లేదు మంచి ముంచారు, గజాలు మిగిలినవి అలాగ ఉంచారు. ఇవి కూడా, ఇవైతే కబోర్డు ఇంకా మెస్ అయితే వేయలేదు. సైకిల్ స్లీపర్లు ఇప్పటి వరకు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అయితే ఎప్పుడో వెళ్ళిపోయేది. ఈ సంవత్సరం రేట్లు అయితే బాగా డౌన్లో ఉంది, తక్కువ రేట్ ఉందన్నమాట. అమ్మడానికి కూడా ఇది అవ్వట్లేదు, ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు స్లీపర్లు, అందుకే ఇలాగే ఉన్నాయి చూడండి. బోల్డ్ అంటే స్లీపర్లు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ నేను చేసిన ఇల్లులు అనమాట. మొత్తం 5 ఇల్లులు ఒప్పుకున్నాను. అయితే స్లాబ్లు అయితే మొత్తం వేస్తాము, ప్లాస్టరింగ్ అయితే 3 ఇళ్ళు అయితే క్లియర్ అయ్యాయి, 2 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఓకే, మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ గంట మీద నొక్కి ఆల్ పై ట్యాప్ చేయండి. నేను చేసిన మంచి వీడియోస్ అన్నీ ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది.